రైట్, ప్రస్తుతం యశోద హాస్పిటల్లో ఉన్నాం. సికింద్రాబాద్కు సంబంధించి నిన్న కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎల్లారెడ్డి మండలంలో సోమర్పేట అనే గ్రామంలో గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మీద అతి కిరాతకంగా ట్రాక్టర్తో దాడి చేశారు. దానికి సంబంధించి అదే దాడిలో కొంతమంది ఆడవాళ్ళు కూడా ఆసుపత్రి పాలైనట్టుగా మనకు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి కేటీఆర్ గారు కూడా రావడం జరిగింది. మాట్లాడదాం అసలు ఆ గ్రామస్తులతోటి ఏంటి పరిస్థితి అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పు, ఏంది పరిస్థితి, అసలు ఎట్లయింది గొడవ, ఎట్లా మొదలైంది, గెలిచినాక కూడా ఎందుకు ఓడిపోయిన వాళ్ళ మీద దాడి చేయాల్సి వచ్చింది? ఎలక్షన్ అయింది. ఎలక్షన్ 12 గంటల లోపలే దాడికి వాళ్ళు దిగారు. గెలిచిన నుండి మీ అంత చూస్తాము, మీరు మాకు ఇంత కష్టపెడతారా ఓటు వేయడానికి, మేము గెలుస్తాం, ఎట్లయినా గెలుస్తాం అరాచకంగా ప్రవర్తించి ప్రతి ఇంటింటికి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు విజయం సాధించారు. ఆ విజయాన్ని కూడా మేము స్వాగతించినాం. మేము ఓటమి పాలైనా కానీ మా యువకులందరూ కూడా దాడులు చేయొద్దు, ఎక్కడ ఉండంతే ఓపీతో అందరూ కూడా ఇంటికాడ ఉన్నారు. బిట్టా బాలరాజు ఓటమిని అయినా వారి ఇంటికి పోయి అందరూ పరామర్శించడము, ఓదార్చడం కోసం వాళ్ళ ఇంటికి పోతే ఆ సంఘటన కూడా తట్టుకోలేక గెలిచామనే ఉద్దేశంతో అధికార పార్టీ అండతోని మాకున్నారు, మేము ఏం చేసినా ఏమైతే చెప్పేసి ఒకసారి అక్కడకు పోయి వచ్చి మళ్ళీ ట్రాక్టర్ తీసుకొని వచ్చి కావాలని ఇంటికి గుద్దడంతో అక్కడ తీవ్రమైన గాయాలయ్యి ప్రాణావస్థల స్థితిలో ఉన్నారు. దీని కారణంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఏం పేరు పోటీ చేసి గెలిచిన ఆయన పేరు? కాంగ్రెస్ అభ్యర్థి అన్నారు కదా, పాపయ్య, కుర్మ పాపయ్య. వాళ్ళ కొడుకు కుర్మ సాయిబాబా మండల్ పార్టీ అధ్యక్షుడు. ఈ రోజే కాదు, అనేక సార్లు ఇటువంటి సంఘటనలు జరిగినాయి. కానీ ఈ సంఘటన ఏంటంటే ఎట్లా గెలిచినాము, మేము అధికారంలో మేము ఏం చేసినా మమ్మల్ని అడిగేవారే లేరు. మాకు అన్ని రకాల డిపార్ట్మెంట్లు మాకు ప్రోత్సాహం వస్తుంది, మీ అంత చూస్తామన్న ఉద్దేశం చేసి పోటీ చేసిన అభ్యర్థి ఇంటిపైకే చంపడానికే వాళ్ళు ట్రాక్టర్ ఇస్తుంది డైరెక్ట్ ఉద్దేశం. దానికి సంబంధించి పూర్తి ఆనవాళ్ళతో కూడా ఉన్నాయి. ఈ యశోద హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలోనే ఇక్కడికి అడ్మిషన్ చేసినాం. వాళ్ళకు ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ జరిగి ప్రాణాలతో బయటపడతారని మేము భయాందోళనతో ఉన్నాం. దీనికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి మండల పార్టీ అధ్యక్షుని ఆ పార్టీ సస్పెండ్ చేయాలి. ఇప్పుడు గెలిచిన సర్పంచ్ అభ్యర్థి కూడా ఆ అభ్యర్థి గ్రామానికి దిశానిర్దేశించే అటువంటి వ్యక్తి ఇటువంటి అల్లర్లు చేస్తే ప్రజలకు ఏ విధమైన న్యాయం చేస్తారు? ఆ గెలిచిన అభ్యర్థి కూడా కఠినమైన చర్యలు తీసుకొని గ్రామంలో మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగద్దని చెప్పేసి గ్రామస్తులందరూ ఇప్పుడు మా తరఫున గౌరవనీయులు కేటీఆర్ గారు కూడా హాస్పిటల్ సందర్శించారు. వాళ్ళు కూడా మాజీ ఎమ్మెల్యే శ్రీధర్రావు గారు కూడా వచ్చిండ్రు. అందరు కూడా సానుభూతి సంఘీభావం తెలిపి అందరి సహకారంతో వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకొని మేము వాళ్ళు ఈ చర్యను. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ఏమన్నా ఇట్లా గొడవలు అయినాయా? అక్కడక్కడ మాట్లాడుతుంటే మేము ఎవరిని ఏమనలేము. వాళ్ళు రోజు రాత్రి బావులు తిరగడం, మంటలు పెట్టుకొని కాపాడు కూర్చోవడం, గొడవలు కావద్దని మేము ఎప్పుడు కూడా దూరమే ఉండం. అయితే ఇప్పుడు మేము గతంలో కూడా మేము మేము మాజీ సర్పంచ్ ఇటువంటి మేము గెలిచినాము. ఇక మాకు ఎవ్వరు అడ్డు ఉండరు అన్న ఉద్దేశంతో కావాలనే ఇంటిపైకి ట్రాక్టర్ తీసుకొని వచ్చి గుద్దడం జరిగింది. ఎంతమంది గాయపడ్డారు? అందులో 5 గాయపడ్డారు. ఒక చిన్న పిల్లగాడు, ఒక 4 సంవత్సరాల బాబు ఉన్నాడు. తర్వాత వాళ్ళు కూడా గాయాల పాలైన వాళ్ళు కూడా వాళ్ళు వార్డు మెంబర్లు నిలబడిన వాళ్ళే, వాళ్ళ అమ్మలు వాళ్ళ అక్కలు ఓదార్చడానికి వస్తే వీళ్ళు మాకు ఇంత కఠినమైన పరిస్థితి పెడతారా, మాకెందుకు ఓటేయరు, మేము అధికారంలో ఉన్నాం, మరి బెదిరించి ఆ విధంగా సంఘటనలకు గురి చేసిరు. కాబట్టి ఈ మీడియా ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ప్రతిపక్షం ద్వారా కానీ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు అన్ని తీసుకొని ఆ నేరాన్ని చేయడానికి చెలరేపిన వ్యక్తులను కూడా, వాళ్ళు పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, 9 మంది కుటుంబ సభ్యులు, బయట వ్యక్తులు వచ్చి చెలరేపి మేము ఏదైనా చూసుకుంటాము, నువ్వు పోయి కొట్టేసిరా అని చెప్పడం జరిగింది. ఆ చెప్పడం ద్వారానే ఈ సంఘటన జరిగింది. చెలరేపిన వ్యక్తులను కూడా చట్టంలోకి తీసుకొని శిక్షించాలని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నా చెప్పండి, గెలిచిండు, ఆల్రెడీ సర్పంచ్గా గెలిచిండు, ఓడిపోయినటువంటి అభ్యర్థికి ఇంటి దగ్గరికి మళ్ళీ ఎందుకు పోవాల్సి వచ్చింది? ఆయన గతం నుంచి ఎట్లా ఉంటుండే ఇప్పుడు దాడి చేసినటువంటి అభ్యర్థి? ప్రతి మొదటి నుంచి కూడా వాళ్ళు ఘోరాతి ఘోరంగా చేసే పనులు చేసే వాళ్ళు. మరి అతనికి అధికార దాహం,
ఆ ఫ్యామిలీకి ఆ కుటుంబం వాళ్ళకి ఫ్యామిలీకి ఎప్పటికైతే ఒక అధికారం ఉండాలి. మరి అధికార చలామణి చేద్దామని ఈ చేసిన సంఘటన ఇది చాలా ఘోరంగా. వాడు కూడా ఆనే గుద్ది ఇంకా ఆనే ఎంత ధైర్యంగా నిలబడ్డాడు. వాడికి ఎంత ధైర్యం ఉంటే వాడు ఆడ నిలబడతాడు. మరి సరిగిన సంఘటన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కొడతారు చేస్తారని ఉన్నారా? పోయిందా? లేదు. ఎంత భయం, నన్ను ఏం చేయలేడు, నాకు అధికార పార్టీ మా ప్రభుత్వం ఉన్నది, మా అధికారం మాకు ఉన్నది కాబట్టి అనే దాహంతో వాడు అక్కడ నిలబడి ధైర్యంతో సంపాలని ప్రయత్నం చేసాడు. ఈ సంపాలనే ప్రయత్నం చేసిన హత్యా ప్రయత్నం కాబట్టి వానికి ఘోరాతి ఘోరమైన శిక్షణ జరగాలి, శిక్ష కావాలి. మరి అందులో వాళ్ళ ధైర్యం ఎవరిది అంటే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మా సాయిబాబు, అతని యొక్క అతని అహంకారం తీసుకొని ఈ అంత సంఘటన చేయడం జరిగింది. ఏమైతాడు గెలిచినట్టు అంటే ఆయనకి ఏమైతాడు? కొడుకు అవుతాడు, అన్న కొడుకు. చాలా ఘోరాతి ఘోరంగా వాడు చేసే పనులన్నీ కూడా ఘోరమే. నన్నే నువ్వు టీచర్కి ఎట్లా ఇచ్చారు, నిన్ను రిటైర్డ్ నీకు ఏం అర్హత ఇచ్చిర్రు అని కూడా అక్కడక్కడ ప్రచారం పోతే అన్నాడు వాడు. అటువంటి వాడు మన అధ్యక్షుడు కర్మ సాయిబాబు గారు. అని ధైర్యం ఏంటంటే ప్రభుత్వం మాది ఉంది, మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే ఉంటే ఓడు ఉంటే మాకేం చేయలేడు, మాకేం చేయలేడు వాడు. ఎమ్మెల్యే కానీ ఇంకా ముఖ్యమంత్రి కానీ మాకేం చేయలేరు. మేము అంత తలుకుంచుకుంటే ఏ ప్రభుత్వాన్ని పడగొట్టే అధికారం ప్రజలకు ఉన్నది. ఇవాళ చూసుకునే అధికారం పార్టీ కాదు, ఈ శాస్త్రం కాదు అధికారం. ఎప్పటికీ ప్రేమ, మంచి విషయం, దయ, దాని గురించి న్యాయము ఇవి ఉండాలి. అన్యాయం చేసే మనుషులకు ఎన్నుకుంటే రేపు అన్యాయమే జరుగుతుంది, ఊళ్ళో అభివృద్ధి జరగదు, అభివృద్ధి శూన్యము. ఏం చేసింది లేదు. ఇంతకుముందు కూడా సర్పంచ్ చేసిండు, ఇప్పుడు గెలిచినోడు. మళ్ళీ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు, ఇప్పుడు ఇది 4వసారి. అంటే అధికారం ఎప్పటికీ నీకే ఉండాలన్నా, నీ ఇంట్లోనే ఉండాలన్నా. వేరే వాళ్ళకి వద్దా 730 మంది 720 మంది ఓటర్స్ ఉన్నారు, అలా కొత్త వాళ్ళకి ఇవ్వద్ద అవకాశం. కొత్త వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మేమందరం కొత్త క్యాండిడేట్ సర్పంచ్కి నిలబెట్టినాం. మరి కొత్త వాడద్దా 720 ఓటర్లలో నువ్వే ఎప్పటికీ నువ్వేనా? రాజకీయ పంచాయతీనా వ్యక్తిగత పంచాయతీలు ఏమన్నా? రాజకీయ పంచాయతీ, వ్యక్తిగత పంచాయతీ కూడా ఉంది. వ్యక్తిగతం కూడా శిక్షలు ఘోరంగా చేస్తారు. వాళ్ళు అన్నదమ్ములు అందరంతే. ఎట్లా వాళ్ళు చూస్తే ఎట్లా ఉంటారు అంటే రౌడీ మూకలు తిరిగి ఉంటారు. వాళ్ళు యాడాడాలు నిలబడతారు, ఎక్కడెక్కడ చేస్తారు. ఎప్పుడైతే ప్రకటన చేసిండ్రో, ప్రకటన చేయంగానే గెలిచిండని చేయంగానే వాళ్ళు అన్నదమ్ములు మా మీదకి రావడం జరిగింది. అదే అప్పుడే కౌంటింగ్ అయినాక వెంటనే అనౌన్స్ చేయంగానే అప్పుడే అర్థం చేసినోడు ఇప్పుడు ఇంత ధైర్యంతో చేయడం ఎంత ఘోరము. నువ్వు ఇంకొకటి, గెలిచిన వాడు ప్రేమ మంచిగా ఉండాలి, ఓడిన వాడు కోపం రావాలి. ఓడిన వాడిని కోపం వచ్చి వీడు ఇంకా చేయాలి, కానీ ఓడిన క్యాండిడేట్లు పోయి ఇంకా చేయాలి. కానీ ఈ ఘటన మరి గెలిచినవానికి ఎట్లా, గెలిచినోడే కావాలని చేస్తే ఎట్లా చెప్పు? ఓడిన వానికి కోపం ఉండాలి, గెలిచిన వానికి ఉండొద్దు. గెలిచిన వానికి సంతోషం ఉండాలి, ఓడిన వానికి కోపం ఉంటుంది. ఆ కోపాన్ని అంచుకొని ఉన్నారు. అంత ఓడగొట్టినా ఆ ఓడగొట్టే వ్యక్తులందరూ కూడా మంచి దయతో ఉన్నారు, ప్రేమతో ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది గెలవంగానే ధన్యవాదాలని. వారు గెలిచిన వాళ్ళకు ఆపోజిట్ ప్రతిపక్షం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసినాం గెలిచిన వాళ్ళకు. మరి అటువంటి వ్యక్తి ఇంకా ఎట్లా ఉండాలి? ప్రేమతో ఉండాలి, దయతో ఉండాలి. ఊరు అభివృద్ధి ఇట్లా ఉంటే అభివృద్ధి చేస్తావా? అధికారంతో ఇంకేమైనా చేయొచ్చు. కాబట్టి కఠినమైన శిక్ష కావాలి. ఓడు ఎవడైతే ప్రమాదం చేసి ఉండో వాని కఠినం కావాలి. ఈ కాంగ్రెస్ అధ్యక్షుడు చలామణి తీసుకొని అధికార దాహంతో వాడు అధ్యక్షుడు చలామణి అవుతున్న మండలాల్లో ఉందన్న ధైర్యంతో, ప్రభుత్వం ఉన్న ధైర్యంతోనే రేపు జడ్పీటీ ఎంపీటీ వస్తే నాకు ఇది కావాలి అని. అటువంటి వ్యక్తులు వీళ్ళు మద్యం కూడా, ఎమ్మెల్యేకి సంబంధించిన మద్యం కూడా పంచిరు మొన్న. ఎప్పటిదో ఉన్నటువంటి యొక్క మందు ఏది డ్రింక్స్ ఇప్పుడు వంచడం జరిగింది. మరి అటువంటి వ్యక్తులు మరి ఏం అభివృద్ధి చేస్తారో చెప్పండి మీరు.